మంచి గతం ఉండొచ్చు, కొద్దిమందికి చెడు అనుభూతులు ఉండొచ్చు. అయితే ఆ గతం అనే అంశం పైన మరి పరిశుద్ధాత్మ దేవుడు నేడు మనతో మాట్లాడబోతున్నారు. ఏం చేస్తారంటే గతంలోనే ఉండిపోతారు. ఇప్పుడు బ్యాప్టిజం తీసుకున్న వారు ప్రాముఖ్యంగా ఏం చేయాలంటే గతాన్ని మర్చిపోవాలి, గతంలో ఉన్న స్థితిని మర్చిపోవాలి, గతంలో చేసిన పాపమును మర్చిపోవాలి. ఈ గతాన్ని ఎప్పుడైతే మర్చిపోతామో, అది ఎప్పుడైతే సంపూర్ణంగా మూయబడుతుందో, గతం అనేది ఏమవ్వాలి? మూయబడాలి. ద పాస్ట్ షుడ్ బి క్లోజ్డ్. గతం అనేది మూయబడాలి. ఇది ఒక ద్వారము. పాస్ట్ మెమరీస్ ఆర్ క్లోజ్డ్ ఇన్ realms. ఆత్మీయ లోకంలో ఈ గతము అనేది ఏంటిదంటే ఒక ద్వారం. ఆ ద్వారంలో దేవుడి క్రియలు జరగవు, అక్కడి నుంచి దురాత్మ క్రియలు జరుగుతాయి. దురాత్మ క్రియలు జరుగుతాయి. అందుకే గతాన్ని మర్చిపోవాలి, దాన్ని సంపూర్ణంగా మూసివేయాలి. ద డోర్స్ ఆఫ్ ద పాస్ట్ షుడ్ బి క్లోజ్డ్ ఇన్ ద realm. మీరు ఇక్కడ అనుకోవచ్చు, ఒకవేళ ఎవరైనా దొంగతనం అలాంటి పాపాలు ఏమైనా చేస్తుంటే వారు అనుకోవచ్చు, ఏమని నేను మర్చిపోతున్నాను, ఇంకోసారి పాపం చేయనని చెప్పి. మరలా కొద్ది రోజులకు, కొద్ది నెలలకు, కొద్ది సంవత్సరాలకు మరలా ఆ పాపాన్ని చేస్తాడు. ఎందుకంటే నాకు ప్రేరేపణ వచ్చింది, నాకు చేయాలనిపించింది, చేసిన తప్పు చెయ్యొద్దని అనుకుంటున్నాను కానీ మరలా చేశానని చెప్పేసి అంటూ ఉంటారు చాలా మంది. ఎందుకు అంటే వాళ్ళు ఇహలోకంగా దాన్ని ముయ్యాలనుకున్నారు. కానీ అసలైన మూతివేస ఎక్కడ జరగాలంటే ఆత్మీయ లోకంలో జరగాలి. ఈ గతము అనేది ఎక్కడ మూయబడాలి? ఇన్ ద స్పిరిచువల్ realm. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది బాప్టిజం తీసుకున్న తర్వాత పడిపోతా ఉంటారు. కారణం ఏంటి అనేది అర్థం కాదు. చాలా మంది బాప్టిజం తీసుకున్న తర్వాత పడిపోతారు. బాప్టిజం తీసుకున్న ఓ వారము, 2 వారాలు, లేకపోతే నెల బలంగా ప్రార్థన చేస్తారు. దాని తర్వాత మరలా మెల్లమెల్లగా పడిపోతారు. ఇది ఎందుకు అంటే సాతాను మరలా గతాన్ని మీ ఎదుటకు తీసుకొస్తాడు. గతాన్ని ఏం చేస్తాడు? మన ఎదుటకు తీసుకొస్తా ఉంటాడు, మన కళ్ళ ముందుకు తీసుకొస్తా ఉంటాడు, ఆలోచనలోకి తీసుకొస్తా ఉంటాడు. ప్రార్థన చేసేటప్పుడు కూడా నువ్వు బాప్టిజం పొందిన తర్వాత సంపూర్ణంగా పరిశుద్ధురాలివి. దేవుడు నిన్ను నూతన సృష్టిగా ఆ నీటి బాప్టిజంలో లేవనెత్తినప్పుడు మరలా నువ్వు ప్రార్థన ఏం చేస్తావు? అయ్యా నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన అనేది మార్చబడాలి. The words you utter from your mouth has impact in the spiritual realm. నీ నోటితో నువ్వు పలికే ప్రతి మాట యొక్క ఇంపాక్ట్ ఎక్కడ ఉంటుంది? ఆత్మీయ లోకంలో ఉంటుంది. నేను చాలాసార్లు మీకు చెప్పాను, మీరు ఇతరుల్ని శపించకండి, దూషించకండి అని చెప్పాను చాలాసార్లు. అది మీరు ఒకవేళ మీ పిల్లల్ని తిట్టారనుకోండి, మామూలు మాట అంటున్నా అనుకోవచ్చు, కానీ ఆ మాట అపవాదికి ఒక బలాన్ని ఇస్తుంది, సేటన్కి ఒక ఇన్విటేషన్ ఇస్తుంది. నువ్వు పలికిన మాట ఎవరి మీద అయితే పలికేవో అది శాపంగా మార్చబడి వారి పైన నెరవేర్చబడుతుంది. నేను అన్న చిన్న మాటగా క్యాజువల్గా అన్నానని చెప్పి నువ్వు అనుకోవచ్చు, కానీ నువ్వు పలికే ప్రతి మాటకి ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, మీరు దేవుడు నమ్ముకున్నారు కాబట్టి మీ ప్రతి మాట, నోటి నుంచి వచ్చే ప్రతి మాట చాలా జాగ్రత్తగా పలకాలి. షుడ్ బి కేర్ఫుల్ టు స్పీక్ వాట్ ఎవర్. ఏదైనా నోటికి వచ్చిన ప్రతిదీ మాట్లాడేయొద్దు, జాగ్రత్త పడి మాట్లాడాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వ్యర్థమైన మాటలు ఉచ్చరిస్తూ ఉంటామో ఆ మాటలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళి ఒక బ్యాంకులో స్టోర్ అయినట్టు స్టోర్ అవుతూ ఉంటాయి. మనం గతంలో మాట్లాడిన మాటలు, గతంలో కలిసిన వ్యక్తులు, గతంలో చేసిన పనులు అవన్నీ ఒక స్టోరేజ్ లాగా స్టోర్ అవుతూ ఉంటాయి. ఎక్కడ? నీకంటూ ప్లేస్ ఉంటుంది. ఎక్కడ? ఆత్మీయమైన లోకంలో సాతాను గడి దగ్గర కూడా ఒక ప్లేస్ ఉంది నీకు. అక్కడ అన్ని స్టోర్ చేస్తూ ఉంటాడు వాడు. ఇది పలానా వ్యక్తి. కొన్ని దురాత్మలను దాని దగ్గర పెడతాడు.
అందుకే ఎప్పుడైతే when you start praying in the spirit, చాలా మంది ఇది నాకు చెప్పారు, ఏదో మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ మన చర్చ్లో కానీ చాలా మంది చెప్పారు ఏంటంటే, ఎప్పుడైతే మనం మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటామో, బలంగా ప్రార్థన చేస్తూ ఉంటాం, అన్ని భాషలతో ప్రార్థన చేస్తూ ఉంటారు, అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వెంటనే ఏమైపోతుంది, ఏదో ఒక ఆలోచన మన బ్రెయిన్లోకి వచ్చేస్తుంది. ఏదో ఒక ఆలోచన, చెడు ఆలోచన. అవన్నీ ఇప్పుడు కావు, ఎప్పుడువి? గతంలో చేసిన పాపములు. ఏంటండి? గతంలో చేసిన పాపముల యొక్క ఆలోచనలు ఇప్పుడు నిన్ను ఆత్మీయంగా ఎదవకుండా ఆపేస్తా ఉంటాయి. అందుకే మొదట ఏం జరగాలి? ఆ గతంలో చేసిన పాపములు ఎక్కడైతే ఆ ద్వారం అనేది మూయబడాలి. ఎక్కడ? ఆత్మీయమైన లోకంలో. ద మెమరీస్ స్టోర్డ్ షుడ్ బి క్లోజ్డ్ ఇన్ ది స్పిరిచువల్ రియల్. ఎప్పుడైతే అది మూయబడుతుందో అప్పుడు నీ శరీరము దానికి రియాక్ట్ అవ్వదు. ఆ ద్వారం మూయబడాలి. అవ్వాది వచ్చేసి ప్రతిసారి ఆ మాటలు ముందుకు తీసుకొస్తా ఉంటాడు. ఇదిగో నువ్వు దొంగిలించావు, నువ్వు దొంగతనాలు ఆపేసినప్పటికీ అది మరలా తీసుకొస్తా ఉంటుంది, నువ్వు ఒక దొంగవే. when you start praying మనం ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు వాడు ఏం చేస్తాడు? మెల్లగా అలా వచ్చి విస్పర్ ఇన్ యువర్ ఇయర్స్, నీ చెవుల్లో అలా గొంగుతూ ఉంటాడు. ఏమని? ఇదిగో నువ్వు దొంగవి, ఇదిగో నువ్వు వ్యభిచారం చేసిన దానివి, నువ్వు వ్యభిచారం చేసినోడివి, ఇదిగో నీ ప్రార్థన దేవుడు వినడు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థించడం మొదలుపెట్టి ప్రార్థనలో లోపలికి అలా దిగుతా ఉంటావో, when your prayer gets intense, ఎప్పుడైతే నీ ప్రార్థన బలంగా మార్చబడి ఆత్మలోనికి అలా దిగుతా ఉంటుందో, దెన్ కమ్స్ Satan. అప్పుడు సాతాను వచ్చి ఏం చేస్తాడు? డిస్ట్రాక్ట్ చేస్తాడు మీ ప్రార్థన. మిమ్మల్ని ఏం చేస్తాడు? డిస్ట్రాక్ట్ చేస్తాడు. మీ ప్రార్థనని ఏం చేస్తాడు? డిస్ట్రాయ్ చేస్తాడు, మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తాడు. అక్కడి నుంచి పడిపోవడం అనేది జరుగుతుంది. బాప్టిజం తీసుకున్నప్పుడు మనం ఎంతో ఆతృతపడి మన దేవుళ్ళు ఎంత ఎదగాలన్న ఆశతో తీసుకుంటాం, కానీ తర్వాత పడిపోవడానికి ప్రధానమైన కారణము గతము. వాట్ ఎవర్ యు డిడ్ ఇన్ ద పాస్ట్ షుడ్ బి క్లోజ్డ్. అది నువ్వు నమ్మాలి, దాని గురించి ప్రార్థించాలి, అది ముయ్యబడింది అని ప్రభు దగ్గర నుంచి నువ్వు కన్ఫర్మేషన్ తీసుకోవాలి. మానవ ప్రయత్నం వ్యర్థం. నువ్వెంత ప్రయత్నించినా నేను దొంగతనం చేయొద్దు, నేను వ్యభిచారం చేయొద్దు, నేను ఇంకా ఏదో పాపం చేయొద్దు, ఈ పాపం చేయొద్దు, ఆ పాపం చేయొద్దని నువ్వు ఎంత ట్రై చేసినా అది వ్యర్థమే. మరలా రిపీట్ అవుతూనే ఉంటుంది. ఎందుకు అంటే యూ డోంట్ హ్యావ్ కంట్రోల్ అపాన్ యువర్ ఫ్లెష్. నీ శరీరం పైన నీకు కంట్రోల్ అనేది లేదు. నీ శరీరము నీ అదుపులో లేదు. ఎవరి అదుపులో ఉంది? సాతాను మన అదుపులో ఉంది. అందుకే సాతాను నేను ప్రేరేపించిన వెంటనే వ్యభిచరిస్తున్నావు, వ్యభిచారం చేస్తా ఉన్నావు. సాతాను నిన్ను ప్రేరేపించిన వెంటనే దొంగతనాలు చేస్తా ఉన్నావు. సాతాను నిన్ను ప్రేరేపించిన వెంటనే అవిధేయతగా మార్చుతున్నావు. సాతాను నిన్ను ప్రేరేపిస్తున్న వెంటనే నువ్వు ఎంత బలమైన ప్రార్థనలో వెంటనే ఏమైపోతున్నావు? అలా పడిపోతున్నావు. శరీరము సాతాను స్వాధీనంలో, అది మొదట దేవుని స్వాధీనంలోకి రావాలి. The God should have authority upon your flesh, not Satan. ఎప్పుడైతే దేవునికి నీ శరీరం పైన అధికారం ఉంటుందో అప్పుడు సాతాను ఎంత ప్రేరేపించినా ఈ శరీరము సాతానుకు లోబడదు. చాలా మందికి ఎంత పరిశుద్ధంగా ఉన్న వాళ్ళు, ఎంత నీతి కార్యాలు చేస్తున్నా వారి శరీరం పైన వారికి కంట్రోల్ లేకపోతే వారు ఖచ్చితంగా పడిపోతారు. ఎంత వాళ్ళు పర్ఫెక్ట్ ఉన్నా కూడా ఒకనొక టైంలో ఖచ్చితంగా పడిపోతారు. యేసుక్రీస్తు ప్రభు వారు 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలో ఉన్నారు, కానీ ఇప్పటికీ ఎంత ప్రయత్నించినా ఎవ్వరు కూడా ఆయన జీవితంలో ఒక పాపమును కూడా లెక్కించలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన అంత పరిశుద్ధుడిగా జీవించారు. బాప్టిజం తీసుకున్న తర్వాత దేవుని యొక్క కృపలోనికి, దేవుని యొక్క అభిషేకంలోనికి ఆయన తీసుకెళ్లబడ్డాడు.
అప్పటి నుంచి ఇంకా ఎక్కువగా ఇంకా పరిశుద్ధతలోకి ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు. చాలా మంది ఓ పాస్టర్ యాదగిరిగుట్ట దగ్గరికి వెళ్ళాడంట. కొండ కింద లెఫ్ట్ సైడ్ ఒక గల్లీ ఉంటుంది. ఆ గల్లీలో మీరు వెళ్ళినట్లయితే మొత్తం వ్యభిచారపు కొంపలు ఉంటాయి. మొత్తం వ్యభిచారం చేసే ఇల్లులే. మీరు ఎటు చూడు వ్యభిచారం చేసే వాళ్ళే కనిపిస్తారు అక్కడ. అక్కడికి ఆ పాస్టర్ వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ స్త్రీ నేరుగా అక్కడికి వెళ్ళాడంట. అక్కడికి వెళ్ళేసి అక్కడ స్త్రీలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారు, వారి భాషలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు పాస్టర్ గారు ఏం చేశారంటే వారికి దేవుని గురించి చెప్పడము, ఆయన పరిశుద్ధత గురించి చెప్పడము, ఆయన పాపంలో ఎలా క్షమిస్తాడో దాని గురించి చెప్పడము, ఆయన బ్రతుకుని ఎలా మారుస్తాడో దాని గురించి చెప్పడం వలన అక్కడ దేవుని సువార్త అనేది అందింపబడ్డది. ఇప్పుడు ఆ వ్యభిచారి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక వ్యభిచారి దేవుని నమ్ముకొని ప్రార్థిస్తూ ఉంది. కొన్ని దినములు అయిన తర్వాత సాతానుగాడి ప్రేరేపణ అనేది ఖచ్చితంగా వస్తుంది. మరలా మునుపటి జీవితంలో నీకు ఎన్ని డబ్బులు వచ్చేవి, ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, నీ ఆర్థిక స్థితి ఏమైనా బాగుందా, నువ్వు మరలా ఎక్కడికి వెళ్ళిపోవాలి, పాత స్థితికి వెళ్ళిపోతే నీకు ఎన్నో డబ్బులు వస్తాయి. ఎందుకు ఈ ఆలోచనని అపవాది ఎందుకు తీసుకొస్తున్నాడంటే ఆ ద్వారం అనేది మూయబడుతుంది. ఒకవేళ ఆ స్త్రీ సరిగ్గా ఆ ద్వారాన్ని మూసుకొని ఉన్నట్లయితే తన జీవితము బంగారంలాగా ఉండేది. ధనం ఉన్నా లేకున్నా, ఏదున్నా లేకున్నా దేవుడు ఒక్కడు ఉంటే చాలు. ఆ జీవితానికి దేవుడు ఒక్కడుంటే చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా ఈ గతాన్ని ఎలా మూసుకోవాలి అని ప్రశ్నించుకున్నట్లయితే మరి అపోస్తలుడైన పౌలు గారు ఎలా చెప్తున్నారు? నేను వెనకున్నవి మరిచి, ఎలా మర్చిపోయాడు? మనకి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు రెగ్యులర్గా అందరు ప్రార్థన చేస్తూ ఉంటారు. 1 గంట ప్రార్థన చేస్తారు, లేకపోతే 2 గంటలు చేస్తారు, 3 గంటలు చేస్తారు, ఇంకొద్దిమంది అరగంట చేస్తారు. అలా కొన్ని టైమింగ్స్ ఉంటాయి ఒక్కొక్కరు ప్రార్థనకి. అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన 5-10 నిమిషాల ప్రార్థన అసలు దేనికి సరిపోదు. అరగంట ప్రార్థన కూడా సరిపోదు. చాలా మంది మీరు చూసినట్లయితే ఆత్మలోనికి వెళ్ళాలంటే వారికి కొంచెం టైం పట్టిద్ది. వెంటనే మీరు వేసి ఆత్మలో ప్రార్థన చేయడానికి చేయగలుగుతారా? ఆత్మలో ప్రార్థన చేయలేరు. ఆత్మలో ప్రార్థన చేయడం అంటే ఏంటంటే అప్పుడే జవాబు పొందుకోవడం. ఆత్మలో ప్రార్థన చేయడం అంటే ఏంటంటే అప్పుడే వెంటనే జవాబు పొందుకోవడం, వెంటనే దేవుడి స్వరం వినడం, వెంటనే దేవునితో మాట్లాడడం, దేవుడి దగ్గర నుంచి వినడం, ఆ పని జరిగిపోవడం. ఆత్మలో ప్రార్థన చేయడం అంటే వెంటనే స్వస్థత పొందడం. ఆత్మలో ప్రార్థన చేయడం అంటే వెంటనే అప్పుడే చనిపోయిన వాడిని తిరిగి లేపడం. ఇది ఆత్మలో చేసే ప్రార్థన. ఇప్పుడు మీరు ప్రార్థించండి ఆత్మలో అంటే వెంటనే వెళ్ళారు. ఇప్పుడు క్రైస్తవులు చాలా మంది ఏమైపోయింది, ఒక పాట పాడండి ఏంటి, ఒక పాట పాడండి, ఆ పాటలో మాకు బాగా ఊపు వస్తుంది, అప్పుడు మేము ఆత్మలోనికి వెళ్తాం. ఏంటండి, బాగా మాకు జోష్ వస్తుంది, ఆ పాట ఏదో పాట పాడండి, ఆ పాటలో ఆ మ్యూజిక్లో మాకు బాగా జోష్ వచ్చి మేము ఆత్మలో నడుపుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువారు 40 దినములు 40 రాత్రులు ఎప్పుడైతే ఆ అరణ్యంలో ప్రార్థన చేశారో అక్కడ మ్యూజిక్ లేదు, అయినా ఆయన ఆత్మలో ఉన్నారు. అపోస్తులు ఇంకా 120 మంది జనాంగం ఎప్పుడైతే మేడగదిలో అలా కూర్చొని ప్రార్థన చేస్తా ఉన్నారో అక్కడ ఎటువంటి మ్యూజిక్ లేదు, అక్కడ ఎటువంటి పాటలు లేవు, ఆత్మలో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆత్మలో ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో కార్యాలు జరుగుతాయి. పెద్ద టైం పట్టదు, ఎక్కువ టైం పట్టదు. అప్పుడు ప్రభువా ఈ వ్యక్తి గురించి నేను ప్రార్థన చేస్తాను, మీరు చాలా మంది ప్రార్థన చేస్తుంటారు, ఆయన ఆన్సర్లు రావు. ఎందుకు అంటే యువర్ ప్రేయర్ ఈజ్ వీక్. మీ ప్రార్థన బలహీనమైన ప్రార్థన, కుంటి ప్రార్థన, అది కుంటుతుంది. నీ ప్రార్థన ఎలా ఉండాలి?
దృఢంగా ఉండాలి, పరిగెట్టాలి. ఎలా పరిగెట్టాలి? ఒకరి కంటికి కనిపించినంత వేగంగా పరిగెట్టాలి. నువ్వు ఎప్పుడైతే మోకరిస్తావో, మోకరించిన వెంటనే ఏం చేయాలండి? ఈ శరీరముకు సంబంధించిన ప్రతి ద్వారమును మూయాలి. ఈ రహస్య స్థలములో ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తా ఉన్నావో, ఒక దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకుంటాం. మన రెగ్యులర్ స్పాట్ ఉంటుంది, మనం ఇక్కడే కూర్చొని ప్రార్థన చేసుకుంటాం. ఆ రెగ్యులర్ ప్లేస్లోకి నువ్వు వెళ్ళే ముందు ఏం చేయాలి? డోర్ బయటే ప్రతిదీ ఒప్పుకోలు ప్రార్థన, మామన్స్ ప్రార్థన, పాప క్షమాపణ ప్రార్థన అంతా డోర్ బయట చేసుకోండి. లోపల ప్రవేశించి ఎప్పుడైతే నువ్వు నిర్ణయించుకున్న ప్రదేశంలో కూర్చుంటున్నావో, ఎక్కడ ఎలా కూర్చుంటావు? మోకాళ్ళ పైన కూర్చొని అలా ఎప్పుడైతే దేవునిలోని మెల్లగా అలా ప్రార్థిస్తూ వెళ్తూ ఉంటావో ఏమవుతూ ఉంటుంది? సాతాను గాడు వెంటనే ఏం చేస్తాడు? తీసుకొచ్చేస్తాడు. ఇలా ఒక పొగలో అలా కనిపిస్తూ ఉంటుంది నీకంతా, నువ్వు చేసినవి. ఈ సినిమా చూస్తే ఆ సినిమాలు, నువ్వేమైనా వ్యభిచారానికి సంబంధించి చూస్తే అవి, ఈ వ్యర్థమైనవన్నీ అలా కంటి ముందు అలా ఫ్లాష్ అవుతూ ఉంటాయి. ప్రభస్తోత్రం 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 ప్రభు. మరలా ఇంకోటి ఏదో కనిపిస్తుంది, స్తోత్రం ప్రభస్తోత్రం ప్రభు. మూడోసారి, నాలుగోసారి, ఐదోసారికి ఏం చేస్తుంటావు? అలా ఏదో కనిపిస్తుంది అని చూస్తూ ఉంటావు. ఆలోచనలో పడిపోతూ, ప్రార్థన మర్చిపోతూ, ప్రార్థన నువ్వు ఎంత బలంగా చేద్దాం అనుకుంటావో అంత బలహీనపరచబడుతుంది. అందుకే నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటావు, ఎప్పుడైతే నేను ప్రేయర్లో కూర్చున్నా అనుకోండి, వెంటనే ఆత్మలో నుంచి ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తా. అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట, ఏ మాట అయితే నా నోటి నుంచి వస్తుందో అది ఏం చేస్తుంది? ఒక వైబ్రేషన్ని క్రియేట్ చేస్తుంది. ఏం చేస్తుందండి? వైబ్రేషన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక కారు ఉంది. పోనీ ఒక కారు రోడ్డు మీద వెళ్తా ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా హైవే పైన దిగి నిలబడ్డారా? హైవే పైన ఎప్పుడైనా వెళ్ళినప్పుడు రోడ్ పక్కన నిలబడ్డారా? ఒక కారు స్లోగా వెళ్తుంది అనుకోండి, మనకంతేం అనిపించదు. అదో కార్ స్పీడ్కి వెళ్ళింది అనుకోండి, మనం ఊగుతాం ఇలా గాలి, వైబ్రేషన్. అది వైబ్రేషన్. నీ ప్రార్థన కుంటిన ప్రార్థనగా ఉంటే దానికి ఎటువంటి వైబ్రేషన్ ఉండదు. సాధారణంగా అంటాడు, ఈ ప్రార్థనకి వెళ్ళాలంటే ఆ మధ్యలో ఎక్కడ పడిపోయిద్దిలే, దేవుడి దాకా చేర్చబడదని వాడు బాగా నమ్మకం. The prayer which have vibration will reach to God. ఎప్పుడైతే నీ ప్రార్థనలో ఆ ఇంటెన్సిటీ పెరుగుతుందో, ఆ వైబ్రేషన్స్ పెరుగుతాయో, then Satan will appear to distract you from the prayer. ఏం చేస్తాడు? డిస్ట్రాక్ట్ చేస్తాడు నిన్ను ప్రార్థన నుంచి. ఎందుకంటే యువర్ ప్రేయర్ హ్యావ్ వైబ్రేషన్స్. అది వెళ్తా ఉన్నప్పుడు ఒక్కొక్క లోకాన్ని దాటి వెళ్తుంది, అది ఒక్కొక్క రెల్లంని దాటి అలా పైకి వెళ్తా ఉన్నప్పుడు ప్రతి సాతానుకి తెలుస్తుంది అది. ఎందుకు? దట్ ప్రేయర్ హ్యాస్ సమ్ పవర్, దట్ ప్రేయర్ హ్యాస్ సమ్ వైబ్రేషన్. ఏదో ఉంది దాంట్లో, ఏదో శక్తి ఉంది. దాన్ని ఎవరు ఆ ప్రార్థన ఆపలేరు, కానీ ఎవరిని ఆపొచ్చు? చేస్తున్నవాడిని ఆపొచ్చు. అందుకే సాతాను వెంటనే వచ్చేసి ఆ ప్రార్థన చేస్తున్నవాడికి డిస్ట్రాక్షన్ ఇస్తాడు. లేకపోతే ఆడిని డిస్ట్రాక్ట్ చేయలేకపోతున్నాడు, ఆడికి ఏం వచ్చినా ఆడు పట్టించుకోవట్లేదు. వెంటనే ఏం చేస్తాడు? శరీరంలో బలహీనతను తీసుకొస్తాడు. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే కాలు నొప్పి రావడం, వెంటనే సడన్ గా కడుపు నొప్పి రావడం, తలనొప్పి రావడం, నడుము నొప్పి రావడం, ఏదో స్టార్ట్ అవుద్ది. అనేదానివి అయిపోయా. ఫ్రమ్ పవర్ఫుల్ ప్రేయర్ టు డైరెక్ట్లీ పవర్లెస్ ప్రేయర్. శక్తివంతమైన ప్రార్థన నుంచి ఎక్కడ పడిపోతాం? వెంటనే శక్తిహీనమైన ప్రార్థన. రాకెట్ స్పీడ్ లో వెళ్ళే ప్రార్థన నుంచి ఎక్కడ పడిపోతాం?
కుంటిన ప్రార్థన స్థితిలోని పడిపోతాం. అందుకే యూ షుడ్ హ్యావ్ కంట్రోల్ అపాన్ యువర్ ఫ్లెష్. చాలా మంది రహస్య స్థలమందున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చును అన్న మాట నీకు తెలుసు. ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు దేవుడు ఏం చేస్తాడో ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు ప్రార్థించే ముందు ఎక్కడికి వెళ్ళాలంట? నీ ముఖం బాగా కడుక్కొని నీ తలంటుకొని ఎక్కడికి వెళ్ళాలి? గదిలోనికి వెళ్ళాలి. యు షుడ్ ఎంటర్ ఇంటూ అ స్పెసిఫైడ్ రూమ్. చాలా మంది లోకంగా ఆలోచించి అంటే ఏమన్నా మొహం కడుక్కోవాలి, తలంటుకోవాలి, దాని తర్వాత గదిలోకి వెళ్ళాలి. ఇది కాదు. అక్కడ ఆత్మీయంగా మర్మము దాగింది. ఆ మర్మం ఏంటిది అంటే మొదట ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడాలి. నువ్వు మొహాన్ని కడుక్కోవాలి. తలనంటుకోవాలంటే తలంటుకోవడం అని మొత్తం బాడీ అంతా నువ్వు ఆ రక్తంలో కడుక్కోవాలి. దేవుని రక్తంలో కడగబడి దాని తర్వాత ఎక్కడ బాత్రూంలో మొహం కడుక్కోవాలంటే మధ్యలో ఇంటి మధ్యలో కడుక్కుంటావా? ఎక్కడ కడుక్కుంటావు? బాత్రూంలో కడుక్కుంటూ వెళ్ళి శుభ్రంగా బాత్రూంలో మొహం కడుక్కొని తలస్నానం చేసి మీ లెక్క చెప్తున్నా అక్కడి నుంచి వచ్చి తుడుచుకొని సిద్ధపడి పౌడర్ వేసుకొని చెంటు కొట్టుకొని అలా మెల్లగా సంకలో బైబిల్ పెట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్ళి కూర్చొని ఇప్పుడు ఎంతసేపు ప్రార్థన చేయాలి అని టైం చూసుకుంటాం. ఎంత టైం అయింది? మనం స్టార్ట్ చేసేది 9 గంటలకు ప్రార్థన స్టార్ట్ చేస్తున్నాం. 10 గంటలకు అలారం పెట్టుకోవాలి. గంట ఎందుకు? గంట ప్రార్థించమన్నారు మా పాస్టర్ కాబట్టి కరెక్ట్గా గంట ప్రార్థిస్తాం. ఇలా టైం క్యాలిక్యులేట్ చేసుకుంటూ చేస్తాం. కానీ అసలైన ఆత్మీయ మర్మం ఏంటిదంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడతామో అప్పుడు మనం ఏమవుతామండి? పాపం నుంచి విడిపింపబడతాం. పాపముల నుంచి విడిపింపబడతాం. అలా రూమ్లోకి వెళ్ళండి అంటే నడుచుకుంటూ వెళ్ళేది కాదు. అక్కడ మన ప్రార్థనలో మనము ఎక్కడికి వెళ్ళాలి? వి నీడ్ టు ఎంటర్ ద డిమెన్షన్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన అనే లోకంలోని ప్రవేశించాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఆత్మీయ లోకంలో ప్రార్థనకు ఒక ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో నువ్వు వెళ్ళాలి. ఆత్మలో వెళ్ళాలి. యూ నీడ్ టు ట్రావెల్. అక్కడి నుంచి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో whatever you pray from the dimension will happen. In the name of Jesus you are healed అంటే అక్కడ నుంచి వెంటనే ఏమైపోతే హీలింగ్ వచ్చేస్తుంది. చాలా మంది చేసేది ఏంటి? ఏం ప్రార్థన? లోక సంబంధమైన ప్రార్థన. నేను ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నాను అంటే ప్రభువా ఈ వ్యక్తిని స్వస్థపరిచిన పని అవ్వదు. You need to enter into the dimension of prayer. ప్రార్థన అనే డిమెన్షన్ లోనికి ఎప్పుడైతే నువ్వు వెళ్తావో అక్కడ నుంచి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఫాదర్ ఐ డిక్లేర్ మిరాకిల్ అన్నావు అనుకో. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఫాదర్ అనగానే ఆ ప్రేయర్ డైరెక్ట్ వెళ్ళిపోతుంది. తండ్రి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే యోహాను సువార్తలో ఏముంది? నా నామమున మీరు తండ్రిని ఏమి అడిగినను అది మీకు అనుగ్రహింపబడును. Whatever you ask in my name, that will be granted to you. ఆ డిమెన్షన్ లో మనం ఎప్పుడైతే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఫాదర్ అని మనం ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోతుందండి? తండ్రి దగ్గర వెంటనే. దట్ ప్రేయర్ హ్యావ్ వైబ్రేషన్స్. ఎప్పుడైతే శరీరం నుంచి నువ్వు ప్రార్థిస్తావో, శరీరం ద్వారా ప్రార్థిస్తావో, దట్ ప్రేయర్ ఈజ్ అ వీక్ ప్రేయర్. That prayer don't have any vibration. That prayer don't have any power. ఆ ప్రార్థన నువ్వు ఎన్ని సంవత్సరాలు చేసినా కార్యం జరుగుతుందో లేదో తెలియదు. ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ ఎ వీక్ ప్రేయర్. మీరు చూసి ఉండొచ్చు, నేను మీటింగ్స్కి వెళ్ళినప్పుడు when I pray in the name of Jesus, యేసు నామమున నేను ప్రార్థన చేస్తున్నాను అని ప్రార్థన చేసినప్పుడు ఇన్స్టెంట్ గా అక్కడ మిరాకిల్స్ జరుగుతున్నాయి. ఐఎమ్ నాట్ ప్రేయింగ్ ఫ్రమ్ ద ఫ్లెష్. ఆత్మలో, ఆత్మీయమైన లోకంలో ప్రార్థన అనే ప్రదేశము నుంచి నేను ప్రార్థిస్తున్నాను. ఆత్మలో ప్రార్థన చేస్తున్నాను కాబట్టి ఇన్స్టెంట్ గా మిరాకిల్స్ జరుగుతున్నాయి.
అప్పుడు నాగ్పూర్కి క్రిస్టోఫర్ గారు వచ్చినప్పుడు అక్కడ చూసి అక్కడ ఒక ఆమెకి లెగ్ డిస్లొకేట్ అయిపోయింది. డాక్టర్ అన్నారు ఎన్నో వారాలు నెలల్లో నువ్వు నడవద్దు, రెస్ట్ తీసుకోవాలి, కట్టు కట్టుకొని ఉండాలన్నారు. మేము ప్రార్థన కూడా వెళ్ళదు అక్కడికి. నేను ఇప్పుడు ఉపవాసంలో ఉన్నా, నేను ఫాస్టింగ్స్లో ఉన్నా. అయితే మన టీం అందరిని తీసుకొని అక్కడికి వారి ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు మంచి చక్కటి ఆహారం, ఎన్నో వెరైటీలు ఉండింది అక్కడ అందరికి, యూత్ వాళ్ళకి. సరే అని వాళ్ళు తింటా ఉన్నారు. నేను చూశాను, చూస్తే ప్లేట్ నిండా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. మన కాలు బాగాలేనప్పటికీ అంత కష్టపడి అలా కుంటుకుంటూ అన్ని వంటలు చేసింది. నాకు హృదయంలో బాధ అనిపించి, మీరు అమ్మాయి రండి కూర్చోండి అని చెప్పేసి కూర్చోబెట్టి, ఇవన్నీ మీరే చేశారా అని అడిగితే ఆమె నేనే చేశాను అని చెప్పేసాను. నాకు నచ్చలేదు మీరు ఇలా ఉండడము, నాకు నచ్చలేదు మీరు ఇలా ఉండడము. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు స్వస్థత ఇస్తుంది మీకు అని చెప్పి ప్రార్థించంగానే కట్టిప్పంగానే నార్మల్గా నచ్చింది. అంత ఇంపాక్ట్ ఉంటుంది మనం ప్రేయర్. వెన్ వి ప్రే ఫ్రమ్ ద డిమెన్షన్ ఆఫ్ ప్రేయర్. శరీరంగా మనం ఎంత ప్రార్థన చేసి ఏసునా స్వస్థపరుస్తున్నా గొంతు చినేదాకా నువ్వు ప్రార్థన చేసిన వేస్ట్. బట్ వన్ వర్డ్ ఫ్రమ్ ద స్పిరిచువల్ realm can change everything. ఆమె నడవలేని ఆమె నెక్స్ట్ డే సండే 2 days మీటింగ్స్ ఉన్నాయి, సాటర్డే సండే ఎవరి సపోర్ట్ లేకుండా పెద్ద చర్చ్, ప్రీచింగ్ అంతా అయిపోయినట్టుంది. సాక్ష్యాల సమయం ఉన్నప్పుడు, ప్రీచింగ్ ముందు ప్రీచింగ్ తర్వాత గుర్తులేదు కానీ సాక్ష్యాల సమయం ఉన్నప్పుడు తనంతటి తాను ఎటువంటి కట్టు లేకుండా ఒక్కటి నడుచుకుంటూ సాక్ష్యం. ఈ వీడియో ఫేస్బుక్లో ఉంది, మీకు తెలియకపోతే నేను ఒక గ్రూప్లో షేర్ చేస్తాను. ఫేస్బుక్లో ఉంది, యూట్యూబ్లో ఉందో లేదు తెలియదు, ఫేస్బుక్లో అయితే పెట్టాను. ఇప్పుడు దేవుని బిడ్డలారా, వెన్ వి ప్రే ఫ్రమ్ ద డిమెన్షన్ ఆఫ్ ప్రేయర్, ఈ ప్రేయర్ డిమెన్షన్లోకి వెళ్ళాలి. ఇదంతా కొత్తగా ఉండొచ్చు మీకు, కానీ వెన్ యూ ప్రే ఫ్రమ్ ద డిమెన్షన్ ఆఫ్ ప్రేయర్, మీరు ఎప్పుడు ప్రార్థనలో బలహీనపడరు. యువర్ స్పిరిట్ షుడ్ అసెండ్. నీ ఆత్మ అనేది అలా వెళ్ళిపోవాలి, ఎక్కడికి? ప్రార్థనా లోకానికి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిపోయి అక్కడి నుంచి ప్రార్థిస్తూ ఉండాలి. అర్థమవుతుందండి? ఈ ప్రార్థన ఎప్పుడైతే నువ్వు చేస్తావో, ఈ శరీరంలో ఎన్ని సాతాను వాడు తీసుకొచ్చినా ఆల్రెడీ యూ గాట్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ద ఫ్లెష్. ఏంటండి, మనం ఆల్రెడీ మన స్పిరిట్ అనేది ఏమైపోయింది, ఈ శరీరం నుంచి ఆల్రెడీ డిస్కనెక్ట్ అయిపోయింది. నేను 30 రోజులు ఉపవాస ప్రార్థనలు చేశాను అని చెప్పేసి అన్న, గుర్తుందా? మహారాష్ట్రలో కటిక ఉపవాస ప్రార్థనలు చేశాను. అప్పుడు చాలా రోజులు అసంతృప్తి తర్వాత అలా ప్రార్థన ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తున్నా. ఏంటి అసలు నాకు సాటిస్ఫాక్షన్ రావట్లేదు, ఎంత ప్రార్థన చేసినా అలా చేస్తూనే ఉన్నా. అసలు రోజుకి ఎంత టైం చేస్తున్నా కూడా తెలియదు. చేయడం నాకు పనేం లేదు, ప్రార్థన పడుకోవడం అంతే, ఇంక రెండే, ఇంక వేరే పని లేదు నాకు. ప్రార్థన లేక పడుకోవడం, ఈ రెండు తప్ప ఇంకేం లేదు నాకు. అప్పుడు ఒకనొక సమయం, ఒకనొక రోజున ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అలా ఆత్మని దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఒక అద్భుతమైన ప్రదేశంలో దేవుడు తీసుకెళ్ళాడు. అసలు ఎంత డిస్టర్బెన్స్ వచ్చినా నాకేం అర్థం కావట్లేదు. డిస్టర్బెన్స్ వచ్చినా ఏమీ తెలియట్లేదు నాకు. ఎందుకంటే మై స్పిరిట్ గాట్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ద ఫిజికల్ realm అండ్ ఎంటర్డ్ ఇన్ టు ద స్పిరిచువల్ realm. ఏ సంబంధమైన లోకం నుంచి ప్రతి బంధాన్ని తెంచేసుకొని ఎక్కడికి వెళ్ళిపోయింది ఆత్మ? దేవుని యొక్క పరిశుద్ధ లోకాలకు వెళ్ళిపోయింది. అపవాదిగాడు ఎంత సౌండ్ చేసినా, ఎంత డిస్ట్రాక్ట్ చేయాలనుకున్నా, ఎన్ని నొప్పులు ఇచ్చినా అసలు ఏమీ ఆత్మకు తెలియట్లేదు. నీరసాన్ని ఇచ్చి వీక్ గా బాడీ అయిపోయినా కూడా ఆత్మకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆత్మ ఎక్కడుంది? ఆత్మలోకంలో దేవుని ఎదుట ఉంది. Your spirit should get disconnected from the flesh. ఈ యొక్క ఆత్మ శరీరం నుంచి ఏమైపోవాలి? డిస్కనెక్ట్ అయిపోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చాలాసార్లు చెప్తాను ఏమనంటే, ఐ హ్యావ్ ఇంపార్టెన్స్ ఓన్లీ టు గాడ్. చాలా మంది వస్తువులను ఏం చేస్తారు? పూజిస్తూ ఉంటారు. పూజించడం అంటే ఒక దానికి మొక్కేయడం అని కాదు.
ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంతో ఇష్టంతో ఒక మంచి క్రాకరీ కొనుక్కున్నారు అనుకోండి, ఒక మంచి డిన్నర్ సెట్ తీసుకున్నారు. అది మీ పిల్లలు ఆడుకుంటూ ఏదో చేసి ఓ రెండు అలా పడేయం, కానీ అది వెంటనే తుప్పక్కని ఇరిగిపోయి ఇంకా చూడాలి మీ కోపం. వాళ్ళని ఎట్లాంటి తిట్లు తిడతారంటే అలా తిడతారు. పెడతారు. వాక్యం తెలియని వాళ్ళు చేసే పని. ఎందుకంటే వారు దేన్ని బట్టి అతిశయిస్తున్నారు? ఆ గిన్నెల్ని, ఆ సామాన్లు చూసి అతిశయిస్తున్నారు. అతిశయించాలని ఎవరిని చూసి అతిశయించాలి? ప్రభువైన దేవుణ్ణి చూసి అతిశయించాలి. మీకు తెలుసా లేదు, గుంటూరు వెళ్ళాం, గుర్తున్న మీటింగ్స్ ఒకసారి. నేను కార్లో వెళ్ళాను, మీరు ఎవరు రాలేదు. నేను ఒకసారి కార్లో వెళ్ళినప్పుడు గుంటూరు అంటే మీటింగ్కి ఒకటే రోజు వెళ్ళింది. నాకు అక్కడ ఇంచుమించు చాలా ప్రేయర్, విజయవాడ నుంచి స్టార్ట్ చేస్తే ప్రేయర్స్ ఎటుటో వెళ్ళాము, ఎటుటో తిరిగాము. చాలా ప్లేస్లు ఒక దగ్గర ఆగి అక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడ వాళ్ళు ఉండే పాలనలు, అక్కడ నుంచి ఇంకో దగ్గర కానీ అలా తిరుపుకుంటూ వెళ్ళినప్పుడు గుంటూరులోనైనా మరి ఎక్కడో తెలీదు, ఒక పోలీసు వాళ్ళ గృహానికి వెళ్ళాం. సాయంత్రం వెళ్ళిన తర్వాత అక్కడ వారికి ఆ తల్లి అంటే బాగా ప్రార్థన చేస్తాను. నేను చెప్పాను, అమ్మ నేను వచ్చినాం 10-15 నిమిషాల కంటే ఎక్కువ ఉండను అన్న. నేను 10-15 నిమిషాల కంటే ఎక్కువ ఉండను, మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళిపోవాలని చెప్పేసి అన్న. అయితే ఆ తల్లి ప్రార్థన చేసిందంట, లేదు ఈయన వస్తే చాలాసేపు నా గృహంలో ఉండాలి ప్రభు అని అలా ప్రార్థన చేసుకుంటూ కూర్చుందంట. ఆ ప్రార్థన ఆడికి వెళ్ళంగా నన్ను కట్టేసింది. నేను వెళ్ళిపోదాం అనుకున్నవాడిని సుమారు 4-5 గంటలు అక్కడే కూర్చున్నాను. వాళ్ళకి వాక్యం చెప్పుకుంటా వాక్యం ఆగుతుందా? నేను ఆపుకోగలుగుతానా? మీతో ఆపేస్తారా? నేను ఆపలేను. వాక్యం అనేది వస్తున్నప్పుడు అస్సలు ఆపలేను. ఎందుకంటే ఆపేస్తే ఏమి వారికి కావాల్సిన మాటలు పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు అవి ఆగిపోతే కాబట్టి అస్సలు ఆపను. అది రాత్రి అయినా 12 అయినా 1 గంట అయినా 2 అయినా దేవుడు ఆపేంత వరకు ఈ నోరు అనేది ఆగదు. అలా వాక్యం చెప్తా ఉన్నాను. సుమారుగా సాయంత్రం వెళ్ళాము, రాత్రి అయిపోయింది. చెప్తున్నా టైం చూస్తే 7:30 అయిపోయింది. అయ్యి బాబు, మళ్ళీ వేరే దగ్గరకు ఆల్రెడీ ఒక మాట ఇచ్చిన, ఒక దగ్గరకు వస్తా అని చెప్పాను. ఏం చేయాలని చెప్పి సర్లే అది క్యాన్సిల్ చేసి మళ్ళీ మీటింగ్కి వెళ్ళిపోదాము, ఎందుకంటే మన టైం లేదు. నెక్స్ట్ డే ఆదివారం ఆ మీటింగ్ చూసుకొని అక్కడ నుంచి రిటర్న్ హైదరాబాద్. ఇంకా అన్ని విజిటింగ్స్ అయిపోయినాయి, అందరు ప్రార్థనలు అయిపోయినాయి. సర్లే ఆ ఫ్యామిలీని తర్వాత చూద్దాం అని చెప్పేసి అలా కారు తీసుకొని ముందుకు వెళ్ళంగానే ఒక ఆటో వాడు వచ్చి కార్ను గుద్దేశాడు. ఏం చేశాడు? కార్ను గుద్దేస్తే శుభ్రంగా కారు వెనక బంపర్ అంతా తిరిగిపోయింది. ఇలా బయటకు వచ్చేసింది. అది మన వాళ్ళు దిగేసి గొడవ పెట్టుకుంటున్నారు. అసలు ఇంకోసేపు ఉంటే గొడవ కొట్టేసుకొని అంత సీరియస్గా అరిసేస్తున్నారు. నేను దిగి దేవుడికి స్తోత్రం, ఎక్కండి కారుకి వెళ్ళిపోదాం అన్న. ఏమన్నా దేవుడే చూసుకుంటాడే, గొడవ దేమో ఎక్కండి అన్న. నాకు వస్తువు పైన ప్రేమ ఉండదు. ఏంటండి, దీని పోతే దీనికి బాబు లాంటిది దేవుడు ఇస్తాడు. ఆ పాదాన్ని గురించి ఏడవద్దు ఎప్పుడు. ఇది ఇరిగిపోయిందిరా బాబు. చాలా మంది ఆ ఏడుపు వల్ల ముందుకెళ్ళారండి. ఆ నూతనమైన ఆశీర్వాదాలు ఎందుకు రావంటే ఆ ఇరిగిపోయిన దాని దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటారు. వస్తువుని ప్రేమించేలాగా మనం ఉండొద్దు. ఎలా ఉండొద్దండి? వస్తువుని ప్రేమించేలాగా మనం ఉండొద్దు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానండి? ఇవన్నీ గతానికి సంబంధించినవే. మనము దైవ స్వరూపంలోనికి మార్చబడాలి. మనం కరెక్ట్గా ఆ ప్రార్థన అనే లోకంలోనికి మన ఆత్మ అనేది వెళ్ళాలి అంటే ఈ కనెక్షన్స్ అన్ని కట్ అవ్వాలి. కనెక్షన్స్ ఎప్పుడు కట్ అయితే మనం ఇహలోకంగా దేవునిలో కరెక్ట్గా ఉంటేనే కట్ అవుతుంది. ఎగ్జాంపుల్, మనము మన భార్యల్ని తిట్టేస్తున్నాం అనుకోండి. మన భార్యని ఎలా చూడమని తిట్టేస్తున్నాం. తిట్టేసి వచ్చి నేను ప్రార్థనలో కూర్చుంటాను, నాకు చెప్పారుగా పాస్టర్ ప్రార్థన చేయమని చెప్పేసి నువ్వు వచ్చి ప్రార్థనలో కూర్చుంటా, కానీ నీ బ్రెయిన్ అంతా ఏం తిరుగుతూ ఉంటుంది? ఆ గొడవే తిరుగుతూ ఉంటుంది. మీరు మీ భర్తను తిట్టారు అనుకోండి, ఆ గొడవే తిరుగుతూ ఉంటుంది బ్రెయిన్లో. నేను చెప్తున్నాను కానీ అలాంటి ప్రార్థన చేస్తే అది వేస్ట్. చేయకుండా కూర్చో శుభ్రంగా, అది బెస్ట్. చేశాన్న పేరు మటుకే కానీ దానికి ఎటువంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే ఆ ప్రార్థన అనేది విత్తపడతలేదు అక్కడ ఆత్మీయ లోకంలో. ఆ ప్రార్థనగా విత్తపడట్లేదు అక్కడ. వాల్యూలెస్ ప్రేయర్. అందుకే క్రైస్తవులు ఎలా ఉండాలంటే న్యూట్రల్ ఉండాలి. యూ కాంట్ టేక్ ఎమోషన్స్ ఇన్ టు ప్రేయర్. ఇది బాగా అర్థం చేసుకోండి. ఫీలింగ్స్ని ప్రేయర్లోకి తీసుకెళ్ళాం మనం.
ఎంత మంచోడు ప్రభువా నేర్చుకుంటాం. ఎక్కడుంది అలా ప్రార్థన చేయమని చెప్పి వాక్యం ఉందా? నాకు ఇష్టమైన ప్రభా నేర్చుకున్నాను. ఏం ప్రార్థన? ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ ప్రేయింగ్, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను, ఇలా కూడా జరుగుతుంటే జరుగుతుంది. ఇప్పుడు నేను ఒక భయంకరమైన దురాత్మ దగ్గర ప్రార్థన చేస్తాను, నేను దానికి కమాండ్మెంట్ ఇస్తున్నాను, లీవ్ దిస్ బాడీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని చెప్తున్నాను. వాడు ఏం చేస్తాడు? వాడి మాటలు చుట్టుపక్కల వినపడకపోతే నాకు వినిపిస్తాయి కదా. వాడు ఏమంటాడు? నువ్వు అప్పుడు దాకా ఇక్కడ నుంచి వెళ్ళిపో, లేకపోతే నీకు ఇష్టమైన మీ అమ్మ ఉందిగా చూడు ఏం ఆడుకుంటాను అంటాడు. ఇఫ్ ఐఎమ్ ఎమోషనల్లీ సరెండర్డ్, ఒకవేళ నేను ఎమోషనల్గా నా తల్లితో నేను కనెక్ట్ అయ్యి ఉంటే వెంటనే ఏమైపోతుంది? ఐ లూజ్ కనెక్షన్ ఫ్రమ్ గాడ్. ఆ డిమెన్షన్ నుంచి నేను ఎక్కడికి వచ్చేస్తాను? ఫిజికల్ రంగంలోకి వచ్చేస్తాను నేను వెంటనే. అపోస్తులైన పౌలు గారు అద్భుతమైన సాక్ష్యం. లైఫ్ అంటే నాకు అపోస్తులందరిలో కంటే ఎక్కువగా ఏమంటారు, ప్రభువులో ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు తెలిసింది ఎవరు అంటే అపోస్తుడైన పౌలు. ఎంత చీకటి జీవితం, ఇది చెప్పి ముగిస్తాను, ఎంత భయంకరమైన చీకటి జీవితం. ఎన్నో తప్పులు చేశాడు, చాలా మందిని చంపడానికి ప్రేరేపించాడు, ఎంతో కలహాలు రేపాడు, ఎన్నో అసలు భయంకరమైన పాపపు స్థితిలో ఉన్నాడు. దేవుడు దర్శించిన వెంటనే ఏం చేశాడంటే 3 రోజులు అలా ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేశాడు. దాని తర్వాత ప్రవక్త వచ్చి అతన్ని స్వస్థపరిచిన తర్వాత వెంటనే ఎక్కడికి వెళ్ళాడు? లోకంలో కొరికాడా? స్టీల్ ఎక్కడికి వెళ్ళాడు? బాప్టిజం తీసుకొని వదిలేసాడా? మరలా ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు. అలా ప్రార్థన చేసుకుంటా ఏమైపోయాడు? నువ్వు ఎంత దేవుని లోతుల్లోనికి వెళ్తా ఉంటావో, ఆత్మీయ లోతుల్లోనికి వెళ్తా ఉంటావో, నువ్వు ఈ ప్రపంచం నుంచి, ఈ లోకం నుంచి కనెక్షన్లు మెల్లగా అలా కట్ అయిపోతావు. ఇఫ్ యూ వాంట్ సంథింగ్ యూ నీడ్ టు లూజ్ సంథింగ్. అర్థమవుతుందండి? ఒకటి నువ్వు పొందుకోవాలనుకుంటే నువ్వు ఇంకోటి వదిలేసుకోవాలి. నీకు దేవుడు కావాలనుకుంటే లోకాన్ని వదిలేసుకోవాలి. దేవునితో అటాచ్మెంట్ కావాలంటే లోకంలో ఉన్న అటాచ్మెంట్స్ నువ్వు వదులుకోవాలి. నువ్వు దేవుణ్ణి నేను పూజిస్తాను, దేవుణ్ణి ప్రేమిస్తాను, అలాగే మిగతా వాళ్ళని కూడా ప్రేమిస్తానంటే ఆ మాట కరెక్ట్ అయిన మాట, అసలు అది వేస్ట్ మాట. చెప్తున్నాను కదా, ఇప్పుడు ఒకప్పుడు నేనేమన్నట్టు నాకు దేవుడే ఇంపార్టెంట్ అనేవాడిని. నేను కూడా మొన్న పిల్లల్ని కూడా అడుగుతున్నప్పుడు ఫస్ట్ మాకు దేవుడే ఇంపార్టెంట్, దాని తర్వాత మమ్మీ డాడీ ఇంపార్టెంట్, దాని తర్వాత అలానే ఒక లిస్ట్ చెప్పుకుంటూ వచ్చారు. మరి దేవుడు ఇంపార్టెంట్ అన్నప్పుడు, దేవుడికి ఫస్ట్ ప్లేస్ నువ్వు ఇచ్చినప్పుడు మరి క్రియారూపకంగా చేస్తున్నావా అన్నది ఆలోచించు. ఇక్కడ ఉన్న మీ అందరిని అడిగితే కూడా మీరు అదే చెప్తారు, ఏమని? నా జీవితంలో దేవుడే ఇంపార్టెంట్ అంటారు. కానీ క్రియారూపకంగా నువ్వు చేస్తున్నావా అన్నది చాలా ప్రాముఖ్యము. నువ్వు ఆలోచించాల్సిన విషయం. రోజు ప్రియారిటీలో మనం దేవుని ఫస్ట్, నాకు దేవుడే ప్రాముఖ్యం, ఆయన తర్వాత ఎవడైనా అని అనుకుంటారు చాలా మంది. కానీ దాన్ని క్రియారూపకంగా చూపిస్తున్నావా? నీకు ఆఫీస్ వర్క్ ఉందా, వెళ్ళిపోతుంది సాయంత్రం దేవుడి దగ్గర, లేకపోతే ఇంకోటి ఏదో ఉందా, చుట్టాలు వచ్చారా, లేకపోతే ఇంకోటి ఏదో అయ్యిందా, ఇంకా ఏమన్నా ఉన్నాయా? ఫస్ట్ అవి ఇంపార్టెంట్ పనులు ఉన్నా. వాడు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇస్తాడంటే వాడు పరిగెత్తాలి ఇప్పుడు సండే చర్చ్ వదిలేసి, లేకపోతే వాడు ఇయ్యడు. అంతేనా? మరి నీ నోటితో నువ్వేగా చెప్పింది, ఏమని? నాకు దేవుడే ఇంపార్టెంట్ అని నువ్వు అన్నావు. మరి ఎక్కడ ఇంపార్టెంట్? నీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇంపార్టెంట్, నీకు నీ జాబ్ ఇంపార్టెంట్, డబ్బులు ఇంపార్టెంట్, లేకపోతే చుట్టాలు ఇంపార్టెంట్, ఇంకోటి ఏదో ఇంపార్టెంట్, నీ బిజినెస్ ఇంపార్టెంట్, ఇవన్నీ ఇంపార్టెంట్, నీకు దేవుడు కాదు. నువ్వు అలా అన్నప్పుడు అబద్ధాలు ఆడద్దు. ఒకవేళ నువ్వు అన్నావు దేవుడు నా జీవితంలో మొదటి ప్రాధాన్యతలు ఉన్నాడంటే ఆయన ఎప్పుడు మొదటిగా నేను క్రియారూపకం కూడా చూపించాను. ఎప్పుడు అలా నువ్వు చూపిస్తావో అప్పుడే నీకు ఆశీర్వాదం. చాలా మంది చూపించరు. కానీ అపోస్తలుడైన పౌలు గారు ఏం చేశారు? అపోస్తులు అందరూ ఏం చేశారు? మరి సమస్తాన్ని విసర్జించి పిల్లలందరినీ వదిలేసి మరి ఏం చేశారంట? దేవుని ఇప్పుడు అపోస్తలుడైన యోహాన్ గారిని తీసుకుని 14 దీపంలో ఆయన 2 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. భార్య పిల్లలతో ఉన్నాడా?
ఒకడే ఉన్నాడు. ఎవరితో ఉన్నాడు? దేవునితో ఉన్నాడు. ఏం కట్ అయిపోయింది? లోకంతో కనెక్షన్ కట్ అయిపోయింది. అర్థమవుతుందా? ఇప్పుడు పద్మసు ద్వీపం అనేది నీ ప్రార్థన స్థలం అనుకో. నువ్వు ఆ భయంకరమైన సముద్రాన్ని దాటి ఆ ద్వీపంలోనికి వెళ్ళాలి. అప్పుడు అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు స్వరం నీకు కనిపిస్తుంది. ప్రభు కనిపిస్తాడు, మర్మాలు నీకు బయలుపరుస్తాడు. ఆ పద్మసు ద్వీపము ఎలా ఉందండి? ఒక సూచనగా ఉంది. ఆత్మీయ ప్రార్థన లోకమునకు సూచనగా ఉంది. అక్కడ ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావో అక్కడ ఏం చేస్తున్నాడు యోహాను? ప్రార్థిస్తున్న వెంటనే యేసుక్రీస్తు స్వరం వినిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు ఎలా కనిపిస్తూ ఉంటారు స్పష్టంగా, క్లియర్గా. చూసాడా? ముందు ఎప్పుడైనా చూసాడా? ముందు ఎలా చూశాడు? నరరూపిగా ఉన్నప్పుడు చూశాడు. కానీ అది వేరే, అదొక నార్మల్ ఒక మనిషిగా యేసుక్రీస్తు ప్రభు జన్మించారు. నీలాగా నాలాగా కనిపించేవాడు. అప్పుడేమి అంత అదేం లేదు. కానీ అసలైన యేసుక్రీస్తు ప్రభు వారిని ఎప్పుడు చూశాడు? అన్ని కట్ అయిపోయిన తర్వాత ఒంటరిగా దేవునితో ప్రార్థనలు గడుపుతా ఉన్నప్పుడు అప్పుడు చూశాడు. భార్య పిల్లలు అని జెండాటం పెట్టుకొని ఈ ఇట్లతో ఉన్నామంటే అలానే వదిలేమని చెప్పట్లేదు. సమస్తమైన చింతలు, ఈ ఎమోషన్స్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ ఆయన్ని చూడు. ఆయన్ని చూసావంటే ఆయన నేర్పిస్తాడు నువ్వు ఎలా ప్రేమించాలో. ఆయన చూపిస్తాడు ఎలా వీరిని కేర్ చేయాలి. ఆయన చూపిస్తాడు వీళ్ళకి ఎలా ఖర్చు పెట్టాలి. ఆయన చూపిస్తాడు, ఆయన మాట్లాడతాడు. ఎలా ప్రేమ చూపించాలో కూడా ఆయన నేర్పి. ఎందుకంటే ఆయన అంత ప్రేమమై లేడు. ఆయనలా ప్రేమించే దేవుడు లేడు. ఆయన ఎలా ప్రేమించాలో కూడా నేర్పిస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే ఏం చేయాలి? కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. దేవుడితోటి మనం పెట్టుకునే కనెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఈ కనెక్షన్ అనేది కరెక్ట్గా ఉండాలి అంటే మనము కరెక్ట్గా ఏం చేయాలి? లోకం నుంచి విడవబడి ఆత్మీయ లోకంలో ప్రార్థించడం మొదలుపెట్టాలి. ఇది చెప్తున్నారు కరెక్టే, కానీ ఎలా చేస్తాం, ఎలా వెళ్తాం అంటే అత్యధికముగా ప్రార్థన చేయడం వల్ల. ఆత్మీయ లోకానికి ఎలా వెళ్తాము అంటే అత్యధికముగా ప్రార్థన చేయడం వల్ల. నువ్వు స్తోత్రం ప్రభా గంట సేపు స్తోత్రాలు చెప్పిన ప్రయోజనం లేదు. అలా స్తోత్రాలు చెప్పి ఒక గంట అన్య భాషల్లో ప్రార్థన చేసినా దానికి అంత లేదు ప్రయోజనం. అన్య భాషలు ప్రార్థన చేస్తూ ఎప్పుడైతే నీ ఆత్మను కదులుస్తావో దేవునిలోనికి, ఆ ఆత్మీయమైన పరిశుద్ధ లోకంలోనికి ఎప్పుడైతే నీ ఆత్మను కదులుస్తావో అప్పుడే ప్రయోజనం. నీ ఆత్మ ఎప్పుడైతే నీ శరీరంలో ఇహలోకంగానే ఉండి ఎప్పుడైతే నువ్వు అన్య భాషలు మాట్లాడినా అప్పుడు ఈ ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఫస్ట్ నువ్వేం చేయాలి? ఈ శరీరాన్ని జయించాలి. ఈ శరీరాన్ని జయించాలంటే నీ ప్రార్థన తీవ్రత అనేది పెరగాలి. నీ ప్రార్థన సమయం అనేది పెరగాలి. ఒకవేళ బాప్తిసం తర్వాత కూడా పడిపోకూడదు, ఇంకా నేను పర్ఫెక్ట్గా ఉండాలి, ఇంకా లోతైన దేవుని ఆత్మీయ మర్మాలు నేను తెలుసుకోవాలి, ఇంకా ఎక్కువగా దేవుళ్ళు ఉండాలనుకుంటే ఏం చేయాలి? ఎడతెక్క ప్రార్థన చేయాలి. నువ్వు చేసే ఇనీషియల్గా ఎంత భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేస్తున్నావో ఇది ఒకటేసారి ఇలా అయిపోదు. నేను ఇప్పుడు ఈ ధన్యత నాకు ఒకటేసారి ఇలా వచ్చేలేదు. ఇలా చిటికేం కానీ, లేకపోతే 7 రోజులు ఉపవాస ప్రార్థనలకు, లేకపోతే 10 రోజుల్లో, లేకపోతే 20 రోజుల్లో, 40 రోజుల ప్రార్థనలు రాలేదు నాకు ఈ ధన్యత. ఇంత లోతైన అనుభూతి దేవుడు ఎలా ఇచ్చాడంటే ఎన్నో ఉపవాసాలు చేశాడు. 70 రోజులు, 40 రోజులని, 30 రోజులని, 20 రోజులు అని చెప్పి, 150 రోజులు అని చెప్పి అంత కష్టపడి దేవుడిలో ప్రార్థన చేస్తాం. కాబట్టి ఈ లోతైన అనుభూతిలోనికి దేవుడు తీసుకొచ్చాడు. ఎంత ఎడతెక్క ప్రార్థన చేస్తామో అంత బలంగా మార్చాడు. శరీరంలో బలం కాదు, ఆత్మలో బలంగా ఉంది. ఎన్నో ప్రార్థనలు జరగాలి. అలానే మీరు ఇప్పుడు మొదలు పెట్టారనుకోండి, ఇప్పుడు మీరు ఆరంభ దశలో ఉన్నారు. మీ బాప్టిజం తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేకపోతే మీరు మిగతా విశ్వాసులు కూడా ఇప్పుడు దాకా అయిపోయింది వదిలేయండి. గతాన్ని మర్చిపోండి. మీరు మీ గతాన్ని మర్చిపోవాలి, మీ పిల్లల గతాన్ని మర్చిపోవాలి, మీ భార్య గతాన్ని మర్చిపోవాలి, మీ భర్త గతాన్ని మర్చిపోవాలి. ప్రతీది మీ బంధుమిత్రుల గతాలని మర్చిపోవాలి, అన్నీ మర్చిపోవాలి. ఎప్పుడైతే ఎక్కడో ఎవరి గురించో గుర్తుపెట్టుకున్నా, మనసులో పెట్టుకున్నావు అంటే మరలా నీ ముందుకు వస్తుంది. ఆ ద్వేషం మరలా నీ ముందుకు వస్తుంది. ఆ పాపం మరలా నీ ముందుకు వస్తుంది. ఈ గొడవలు పడ్డం, ఈ కొట్టేసుకోవడాలు, గొడవలు పడ్డాలు, బూతులు తిట్టేసుకోవడాలు, ఇవి మాత్రం అస్సలు జరగదు. క్రైస్తవ కుటుంబాల్లో చాలా జాగ్రత్తగా ఉంది.
అపవాదిగాడిని ఎప్పుడు మీ కుటుంబంలోనికి ప్రవేశింపనివ్వకూడి. ఇప్పుడు ఆడొచ్చాడు, పోనీ ఫర్ ఎగ్జాంపుల్ భార్య భర్తను ఏదో అందనుకోండి, నువ్వు అప్పుడు చేసిన తప్పు మళ్ళీ చేస్తున్నావు కానీ, అప్పుడు ఇంకో అపవాదం ఆల్రెడీ ఒకటి దూరాడు, ఇంకోటి వచ్చేమంటాడు, నీ భార్య అప్పుడు అది చేసిందని నువ్వు చెప్పు, నువ్వు ఇప్పుడు చేస్తున్నావు అని చెప్పి. ఆ ఏం చేయదు, ఈయన ఏం చేయలేదు, ఆమె ఏం చేయలేదు. కానీ సాతాను ఏం చేశాడు, ఏదో చేశారు, ఇల్లు కలిపిచ్చేసాడు, గొడవ పెట్టేశాడు, అయిపోయింది ప్రార్థన. ఆ రోజు ప్రార్థన చేసుకున్నాను, అదే ప్రార్థన లేదే బా, ఎందుకు ఇరిటేషన్. అర్థమవుతుందండి ప్రేమ దేవుని బిడ్డలారా. అందుకే అపవాదికి ఎప్పుడు ఛాన్స్ ఇవ్వద్దు. ప్రేమ దేవుని బిడ్డలారా, గతాన్ని మీరే మూసుకోవాలి. ఎలా మూసుకుంటారు? ప్రార్థన, బలమైన ప్రార్థనల ద్వారా. ఎక్కువ ప్రార్థన చేసే కొద్ది ఏమైపోతుందో చెప్పే కదా ఎగ్జాంపుల్. స్విచ్ బోర్డు ఇటు నుంచి వస్తున్నప్పుడు కొన్ని కనెక్షన్లు కట్ అయిపోతాయి. మీ భార్యతో కనెక్షన్ కట్ అయిపోవచ్చు, భర్తతో కనెక్షన్ కట్ అయిపోవచ్చు, పిల్లలతో కట్ అయిపోవచ్చు, కానీ ఎవరితో కనెక్ట్ అవుతుంది? దేవుడితో కనెక్ట్ అవుతుంది. అక్కడ కనెక్ట్ అయిందంటే ఈ కనెక్షన్లను ఆయన ఎట్లా అవుతాడు? అర్థమవుతుందండి. ఇక్కడ ఏవైతే కోల్పోయామో అప్పుడు శిష్యులందరూ యేసయ్య మరి మా పిల్లలను వదిలేసాము, భార్యను వదిలేసాము, మా తల్లిని వదిలేసాము, తండ్రిని వదిలేసాము, అన్నీ వదిలేసి మీ అంట తిరుగుతున్నాం ప్రభా, మరి మాకు ఏముంది, ఏం దొరికింది ప్రభు అంటే, మీరు ఏదైతే భూలోకంలో కోల్పోయారో దానికి రెట్టింపు పరలోకం నేను మీకు ఇస్తా అంటాడు. హల్లెలూయా. ఇక్కడ గురించి ఆలోచించకండి. అక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నారు ఒకసారి లాస్ట్ చదివేసి ముగిద్దాము. వెనుకున్నవి మరిచి ముందున్న వాటి గురించి పరిగెత్తుచున్నాను, వేగిరపడుచున్నాను. దాని తర్వాత దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఏంటంట, ఏదైతే కోల్పోయాడో వాటన్నిటిని రెట్టింపుగా పొందుకోవడానికి గురి యొద్దకు పరిగెడుతున్నాడు. సమస్తాన్ని పెంట కుప్పగా ఏది వద్దురా బాబు అని సమస్తాన్ని ఇక్కడ వదిలేసి ఎక్కడ పరిగెడుతున్నాడు? దేవుని దగ్గర పరిగెడతా ఉన్నాడు. దేవుని దగ్గర పరిగెట్టే క్రమంలో ఎన్నో ఊడిపోయినాయి, లోక సంబంధమైన ఎన్నో ఊడిపోయినాయి. భార్య పిల్లలు, అపోస్తలుడైన పౌలు గారికి భార్య పిల్లలు ఉన్నారు, వదిలేసాడు. పరిగెడతా దేవుడు వైపు పరిగెడతాను. అలా వదిలేమని మీకు అనట్లేదు, చెప్తున్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే దేవుడు అంటే ఎంత ప్రాణంగా ఇష్టం ఉండాలి, ఎంత తెగింపు ఉండాలి, ఆ పిలుపుకు ఎంత లోపడి ఉండడం అనేది పౌలు గారిని చూసి తెలుసుకోవాలి. ఆడు పోకురా బాబు అక్కడ చంపేస్తారు అంటే నేను ఎరుసలేంకి వెళ్తున్నాను అన్నాడు ఆయన. అర్థమవుతుందా? వాళ్ళు ప్రవచిస్తా ఉన్నారు, ఎల్లకరా బాబు అక్కడ చంపేస్తారు, నేను పట్టేసుకుంటారు, కొట్టేస్తారు, చంపేస్తారంటే అయినా నేను అక్కడికి వెళ్తాను అంటాడు ఆయన. మీరు ఇప్పుడు చెప్తున్నారా? నాకు ఎప్పుడో దేవుడు చెప్పాడు అక్కడికి వెళ్తా కొడతారని చెప్పి, మీకంటే ముందే చెప్పాడు, అయినా నేను వెళ్తున్నా అంటాడు. మన దేవుని బిడ్డలారా, తెగింపు దేవుని పిలుపుకే ఉండాలి. ఇక్కడ పిలుపు లేకుండా ఎవ్వరూ లేరు, అందరికీ దేవుని పిలుపు ఉంది. ఆ పిలుపుకు తగిన జీవితం నువ్వు కలిగి ఉండాలి, పిలుపుకి లోబడాలి, గమ్మం వైపుగా నువ్వు పరిగెట్టాలి. అప్పుడే ఏంటి, దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ఈ లోకం నుంచి కట్ మన ఫ్రెండ్స్ కట్ అయిపోతున్నారు, వీళ్ళు కట్ అయిపోతున్నారు, వాళ్ళు కట్ అయిపోతున్నారు నువ్వు అనుకోవచ్చు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా దీనికంటే బ్రహ్మాండమైన దేవుడు ఇస్తాడు. ఇక్కడ ఉన్నప్పుడు ఓ ఆల్టో కారు ఏదో వెళ్ళిపోయింది, చిన్న కారు, బుజ్జిగా ఉంది, మంచిగా ఉండేది కారు అని అడిగి వెళ్తే BMW ఇస్తాడు దేవుడు, బెంజ్ కారు. అంత ఘనంగా చెప్తున్నాను. ఈ కనెక్షన్లు ఎప్పుడైతే కట్ అయిపోయి, ఎప్పుడైతే ఆత్మీయమైన కనెక్షన్లు సెట్ అవుతాయో అప్పుడు దేవుడు నేను ఎంతో ఘనంగా నిలబడతాడు. అప్పుడు నువ్వు ఆశీర్వాదంగా పిలువబడతావు. అబ్రాహాం ఆశీర్వాదాలు రావాలంటే నువ్వు లోకం నుంచి ఫస్ట్ సమస్తమైన విషయంలో కట్ అయిపోవాలి. ఈ బాప్టిజం అనే క్రమంలో ఈ మొదటి రోజు మరి పరిశుద్ధాత్మను మాట్లాడాడు కదా, ఈ గతము అనేది కట్ అయిపోవాలి. ఈ శరీరానికి సంబంధించిన ప్రతి విషయము కట్ అయిపోవాలి. ఫస్ట్ దేవుడే, ఆయన గురించే నువ్వు ఇష్టపడతా ఉండాలి. అలా అని చెప్పేసి కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేయమనట్లేదు. ఆయన ఇష్టపడతా ఉన్నాడు, ఆటోమేటిక్గా కుటుంబాన్ని కూడా అదే రీతిగా ప్రేమిస్తాడు. ముందు ప్రేమ నువ్వు నేర్చుకోవాలంటే ఎక్కడ నేర్చుకోవాలి? లోకాన్ని చూసి కాదు, దేవుడిని చూసి నేర్చుకోవాలి. దేవుడి మాటలు మీ వెనుకల్లో దీవించును గాక.